ఇక ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినటానికి, దేవుని మాటలు చెప్పడానికి, పాటలతో ఆయన్ని మహిమపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇంకా ఆయుష్కాలాన్ని బట్టి, మరి టెలిగ్రామ్ ప్రోగ్రాన్ని బట్టి, నడిపిస్తున్న వారిని బట్టి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడాను ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాము. మంచిదండి. ఈ సమయంలో దేవుని స్తుతించుటను గూర్చి మరొక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. గడిచిన 2 రోజుల క్రితము స్తుతించటము ఎలా చేయాలో లేఖనాల నుండి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఈరోజు స్తుతించటము ఎప్పుడెప్పుడు స్తుతించాలి అనేటువంటి భాగాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము. గమనించండి పిల్లారా, మనిషి జీవితంలో లేదా విశ్వాసుల జీవితాలలో అనేక సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. పరిస్థితులు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండవు. కానీ విశ్వాసి జీవితంలో దేవుని స్తుతించటానికి ఎప్పుడు కూడా సంసిద్ధముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ భాగం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడు కూడా దేవుని స్తుతించడానికి సంసిద్ధముగా ఉండాలి అనేటువంటి భాగాన్ని ఈ భాగం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గమనించండి, మన యొక్క విశ్వాస జీవితంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14-15 వచనాన్ని మనం చదివినప్పుడు, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచూ ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ద్వారా స్తుతియాగము చెల్లించుచు అన్నాడు. ఎల్లప్పుడూ మన యొక్క జీవన విధానము కానీ, మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు కానీ ఒకేలా ఉంటాయా? ఉండవు. కానీ స్తుతించాలి. అలా స్తుతించే వారికి మాత్రమే నిలువరమైన పట్టణంలో అవకాశం కలుగుతుంది అనేది ఈ వచనాల నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకే, మరి అలాగున అందరూ స్తుతించారా? స్తుతించినటువంటి వారిని గురించి మనం కొంతమంది భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకుందాం. గమనించండి, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుంటున్నాము. 7వ దినమున బిడ్డ చావగా, బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన యెడల తనకు తాను హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయెను అను సంగతి గ్రహించి, బిడ్డ చనిపోయేనా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకుని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరంలో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి, గమనించండి పిల్లరా, రాజు అయినటువంటి దావీదు గారి జీవితంలో మనం చూసినప్పుడు తన కుమారుడికి జబ్బు చేసి ఉండగా 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించెను. ఈ 7 దినములు రాజవస్త్రాలు ధరించలేదు,
సింహాసనం ఎక్కలేదు, భోజనము చేయలేదు, గోనెపట్ట కట్టుకొని నేల మీద పరుండి ఉపవాసం ఉండి ప్రార్థించినటువంటి సందర్భం. అయితే దేవుడు తన మొర ఆలకించినప్పటికీ కూడా బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి దేవుని ఎడల నిష్ఠూర భావం లేక ఏది చేసినా దేవుడు మేలే చేస్తాడు అనేటువంటి భావంతో దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ మొక్కి తిరిగి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పిల్లారా, ఒక విశ్వాస జీవితంలో సమస్యలు అనేటువంటివి ఎలాగునా ఎదురైనప్పటికీ దావీదు గారి నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే స్తుతించటము మానకూడదు. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుని స్తుతించటము మానకూడదు. సహజంగా మన విశ్వాస జీవితాలను పరిశీలించినప్పుడు మన కుటుంబంలో చిన్నలే కానీ పెద్దలే కానీ ఎవరైనా చనిపోయినప్పుడు, లేదా బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు, లేదా దగ్గర స్నేహితులు ఎవరైనా చనిపోయినప్పుడు, ఒకవేళ ఆ రోజు ఆదివారం అయితే దేవుని ఆరాధించవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మన విశ్వాసం ఎలా ఉంటుంది? దేవుని స్తుతించటానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? లేదా ఆ కుటుంబంతో కలిసి వేదనకు పంచుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నామా? దీని నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుని స్తుతించటము మానకూడదు అనే విషయాన్ని మనం గ్రహిస్తున్నాం. ఎందుకు అంటే దేవుని స్తుతించటము మంచిది. దేవుని స్తుతించడము మంచిది. దేవుని స్తుతించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్తుతించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది అని కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనంలో మనం చదువుకుంటూ ఉంటాం. స్తుతించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది కనుక దావీదు గారి జీవితంలో తన కుటుంబంలో బిడ్డ చనిపోయినప్పటికీ దేవుని మహిమపరచటానికే ప్రాధాన్యత ఇచ్చాడు. కాబట్టి మనకి విశ్వాస జీవితంలో కూడాను పరిస్థితులు ఏవైనా దేవుని స్తుతించడానికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి అనేది దీని నుండి నేర్చుకుంటున్నాం. అలాగనే మనం చూస్తున్నప్పుడు యోబు గారి జీవితంలో కూడా యోబు గారి జీవితంలో కూడాను తనకున్నటువంటి 3000 గొర్రెలు అగ్ని చేత కాల్చబడ్డాయి. 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు షబాయిల చేత దోచుకొనబడ్డాయి. ఒంటెలు కల్దీలు తీసుకుపోవటం జరిగింది. ఇలాగున తన ఆస్తి అంతయును కొల్లగొట్టినప్పటికీ తన 7 కుమారులు 3 కుమార్తెలు గాలి చేత బిల్డింగ్ను కూల్చివేసి చనిపోయినటువంటి సందర్భంలో కూడా యెహోవాను స్తుతించినట్లుగా మనము యోబు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, యోబు గారి జీవితాన్ని పరిశీలించిన, దావీదు గారి జీవితాన్ని పరిశీలించిన, కుటుంబంలో ఎవరు చనిపోయినప్పటికీ, కుటుంబంలో ఏమి పోగొట్టుకున్నప్పటికీ ముందు దేవుని స్తుతించటమే ప్రాధాన్యతగా భావించారు. దేవుని స్తుతించి మంచివారుగా వారు ఎన్నిక చేయబడ్డారు. కనుక దేవుని స్తుతించటానికి మనము ఎప్పుడు కూడాను వెనుకంజ వేయకూడదు. వెనుకంజ వేసినట్లయితే నిలువరమైన పట్టణంలో ప్రవేశించము అనేటువంటి సంగతిని గ్రహించాలి. లోకంలో మనం చూస్తున్నప్పుడు కుటుంబీకులు ఎవరైనా చనిపోతే, లేదా ఆ గోత్రీకులు ఎవరైనా చనిపోతే, ఇదిగో మీరు కీడులో ఉన్నారు, శోధకంలో ఉన్నారు, బయటికి రాకూడదు. అది 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. లోకంలో ఒక సిద్ధాంతాన్ని ఏర్పాటు చేశారు ప్రజలు. ఇక సందర్భాలను మనం చోటు చేసుకుంటూ విశ్వాసి కూడాను వాటిని ఫాలో అవుతూ ప్రార్థన మానివేయటము, దేవునికి దూరంగా జీవించటము, సమాజానికి దగ్గరగా జీవించటం అనేటువంటిది నేర్చుకుంటున్నాం.
దేవుని వాక్యం ఎలా సెలవిచ్చినప్పటికి కూడాను వాక్యాన్ని వింటూనే ఉంటాం, అది హృదయంలో దాచుకుంటూనే ఉంటాం. కానీ సమాజానికి చోటిచ్చి సమాజాన్ని అనుసరించే వాళ్ళముగా ఉంటాం. గమనించండి పిల్లారా, మరి యేసు ప్రభువారు కూడా ఒకానొక సందర్భంలో తన శిష్యుడును నా వెంబడిరా అని పిలిచినటువంటి సందర్భం మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సహోదరుడు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నా తండ్రి చనిపోయాడు, పాతిపెట్టి వస్తాను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము, నీవు నన్ను వెంబడించు అని మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి చనిపోయినప్పటికీ కూడా, అతడు కీడులో ఉన్నప్పటికీ లేదా శోధకులో ఉన్నప్పటికీ కూడాను, మరి మైల్లో ఉన్నప్పటికీ కూడాను, మరి దానికంటే ప్రాధాన్యతగా దేవుని వెంబడించటము, దేవుని మాటలు అనుసరించటము, దేవుని స్తుతించటమే ప్రాముఖ్యమైనదిగా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. కనుక పిల్లారా, విశ్వాస జీవితంలో దేవుని స్తుతించటానికి ఆచారాలు అడ్డుగా వస్తూ ఉంటాయి. ఆచారాలను మనం ఎప్పుడు కూడాను ఆధారం చేసుకోకూడదు అనే విషయాన్ని ఈ వాక్యం నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆచారాలను ఆచరించేవాడు శరీరానుసారంగా జీవించేవారు. కాబట్టి విశ్వాస జీవితంలో పరిస్థితులు ఎలాంటివైనా దేవుని స్తుతించడానికి మాత్రమే ముందంజలో ఉండాలనేటువంటిది ఈ వాక్యం నుండి మనం నేర్చుకుంటున్నాం. అలాగున దానియేలు గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, దానియేలు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తమ దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇది ఏ సందర్భమో మనకు బాగా తెలిసినటువంటిదే. 35 రోజుల పాటు ఎవరు కూడా తమ ఇష్టత దైవాలకు ప్రార్థన చేయకూడదు. వారికి ఏ సమస్యలు ఉన్నా వారు రాజు యొద్దకు రావాలి. రాజుకు మాత్రమే తమ సమస్యలను తెలియచేసుకోవాలి. ఇలా 30 రోజుల పాటు ఎవ్వరు కూడా వారి దైవాలకు ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేసినట్టు కనిపించినట్లయితే అలా చేసినటువంటి వారిని సింహాల గృహలో వేయబడతారు అనేటువంటి శాసనం ఒకటి ఉన్నది. ఈ శాసనము ఉన్నది అన్న సంగతి దానియేలుకు తెలిసినప్పటికీ దేవుణ్ణి ప్రార్థించటము, స్తుతించటం అనేటువంటిది మానుకొనలేదు. ఇలా ప్రార్థన చేయటం వలన సింహాల బోన్లో వేయబడతాడని దానియేలుకు తెలుసు. సింహాలు క్రూర జంతువులన్న సంగతి కూడా దానియేలుకు తెలుసు. అది క్రూర జంతువుల మధ్యలోనికి వెళ్ళటానికి అయినను, ఒకవేళ క్రూర జంతువులు తనను తినివేసిన చనిపోవటానికైనను సిద్ధపడ్డాడు. కానీ దేవుణ్ణి స్తుతించటము మాత్రము మానలేదు. కనుక పిల్లారా, దానియేలు గారి నుండి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రార్థిస్తే మనం చెరసాల్లో వేస్తారేమో, ప్రార్థిస్తే సమాజంలో వెలివేస్తారేమో, ప్రార్థిస్తే మనల్ని ఒక వింతగా చూసి అవమానపరుస్తారేమో అనేటువంటి ఆలోచన భావాలు మనస్సులోనికి రానియకూడదు. యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాటలు మనం జ్ఞాపకము చేసుకుంటే, ఎవడైనను తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, భార్య బిడ్డలనైనను, ఎండ్లైనను, పొలములైనను అంటూ చివరికి తన ప్రాణమునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే మాట యేసుక్రీస్తు వారు మనకు తెలియచేసినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, గమనించండి, మనకు విశ్వాస జీవితంలో సమాజానికి భయపడో లేకుంటే ప్రాణానికి భయపడో దేవుని స్తుతించటము మానకూడదు.
స్తుతించటము అనేటువంటిది దేవునిని మహిమపరచటము అనే మాట ఎప్పుడు మర్చిపోకూడదు. మన జీవితాలలో పరిస్థితులు మారవచ్చు. మన ఎదురుగా పెద్ద సమస్యలు ఉండవచ్చు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, సమస్యలన్నిటిని జయించటానికి దేవుడు శక్తినిస్తాడు. కాబట్టి ముందు దేవుని స్తుతించటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. యెహోషాపాతు జీవితంలో మనం ఏం చూస్తా ఉంటాము అంటే, తన ఎదురుగా 4 దేశాల వారు వచ్చి యుద్ధం చేయటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనం ఈ సంగతులు చూస్తూ ఉంటామండి. అయితే యెహోషాపాతు ఏం చేస్తాడంటే, దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆయన భయపడుతూ, దేవునికి ప్రార్థించుకుంటూ, దేవుని స్తుతించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భంలో యెహోషాపాతు ధైర్యపరచబడటం చూస్తాము. ఆ తదుపరి యుద్ధానికి వెళుతూ దేవుని స్తుతించుకుంటూ వెళ్ళినటువంటి సంగతులు, అలా స్తుతించుకుంటూ వెళ్ళే సమయానికి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏమిటి అంటే, తన మీదకి ఎవరైతే వచ్చినారో అమ్మోనీయులు, మోయానీయులు, అమోనీయులు అనేటువంటి వారు, సిరియా ప్రాంతం నుండి వచ్చినటువంటి వారి మీదికి మాటుగాండ్రు అనేటువంటి ఒక సైన్యాన్ని దేవుడు ఏర్పాటు చేసి, మాటుగాండ్రు చేత వారందరూ కూడా సంహరింపచేశాడు. చివరికి మాటుగాండ్రుల్లో కూడాను సమాధానము లేక ఒకరిని ఒకరు పొడుచుకుని చనిపోయారు. యెహోషాపాతు తన సైన్యము ఆ యుద్ధ స్థలానికి వెళ్ళేసరికి సైనికులందరూ కూడా చనిపోయి ఉన్నారు. వారి శరీరాల నిండా బంగారం అనేటువంటిది విపరీతంగా ఉంది. ఆ బంగారాన్ని ఒలుచుకొని వారు ఎవరి శక్తి కొలది వారు మోచుకున్నారు. అలాగనే 3 రోజుల పాటు బంగారాన్ని తెచ్చుకున్నారు. అంటే యుద్ధ సమయాల్లో కూడాను భయం అనేటువంటిది ఏర్పడినప్పటికి కూడాను దేవుని స్తుతించడం అనేటువంటిది మంచిదే. స్తుతించుట వలన దేవునికి మహిమ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగుట వలన మన ఎదురుగున్న సమస్యలు తీరిపోతాయి. అంతేగాని సమస్యలను ఆధారం చేసుకొని దిగులు పడుతూనో, భయపడుతూనో, మనుషులను ఆధారం చేసుకుంటూ జీవించినట్లయితే సమస్యలు తీరవండి. సమస్యలు పెద్దవవుతవి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మన యొక్క విశ్వాస జీవితాల్లో మన పరిస్థితులు ఏవైనా కావచ్చు, స్తుతించటం అనేటువంటిది మంచిది. దానియేలు గారి జీవితంలో దేవుని స్తుతించినప్పుడు తన జీవితంలో దేవుడు సింహాల గృహలో వేయబడినప్పటికీ సింహములు తనకు ఏ హాని చేయకుండా దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మూయించెను. సింహముల నోళ్లను మూయించెను. కనుక దానియేలుకు ఏ హానియు జరగలేదు. అంటే స్తుతించేటువంటి వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రొడక్షన్ ఇస్తూ ఉన్నాడు. అది గ్రహించాలి. అయితే స్తుతించటానికి నీకు అనుకూలత ఉన్నప్పుడు మాత్రము కాదు, పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా నువ్వు స్థుతించగలిగితే దేవుడు మన జీవితాలకు ప్రత్యేకమైన ప్రొడక్షన్ ఇచ్చి మన జీవితాల్లో అది అలా హెచ్చి చూపుతాడండి. అర్థమవుతుందండి? ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని స్తుతించేటువంటి వారిని దేవుడు గొప్ప జనాంగముగా చూస్తాడు. వారి పట్ల ప్రత్యేకమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడండి. మనం చూస్తూ ఉంటాము. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన ఏం మాట్లాడతాడంటే, యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనంలో, నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ ముగ్గురు గూర్చి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడండి. వారు అట్టి దేశములో ఉండినను, అట్టి దేశం అంటే శాపము వచ్చినటువంటి దేశములో, తెగులు వచ్చినటువంటి దేశంలో, కరువు వచ్చినటువంటి దేశంలో, త్రాగటానికి నీళ్లు లేనటువంటి ప్రదేశంలో, తినటానికి ఆహారం లేనటువంటి ప్రదేశంలో, రోగముల చేత పీడించబడుతున్నటువంటి ప్రదేశంలో వారు ఉన్నప్పటికీ, అందరూ ఆ బాధల చేత ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ, నోవాహు, దానియేలు, యోబు వారి జీవితాల్లో తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకుందురు.
అంటే మనం దేవుణ్ణి స్తుతించడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో, అది ఏం జరుగుతున్నాయంటే మన చుట్టూ ఇబ్బందులు ఉన్నప్పటికీ మనకి ఇబ్బంది కలగనివ్వదు. అర్థమవుతుంది కదండి. షద్రకు, మెషకు, అబేద్నెగోలో మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇదిగో మీరు నేను నిలువబెట్టించినటువంటి బొమ్మకు నమస్కారము చేయాలి. చేయకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు అనేటువంటి ఒక శాస్త్రాన్ని నియమించినప్పటికీ, షద్రకు, మెషకు, అబేద్నెగోలు నెబుకద్నెజరు, నీవు నిలబెట్టించిన బొమ్మకు మేము నమస్కారం చెయ్యము. మా దేవుడు అగ్నిగుండం నుండి తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేము చనిపోవటానికైనా సిద్ధపడుతున్నాము గానీ, విగ్రహాలకు మొక్కటం మాత్రం మేము చేయము అని చెప్పి, దేవుని యెడల విశ్వాసం కలిగినటు వారుగా, ఒక ప్రత్యేకించబడిన వారుగా వారున్నప్పుడు, దేవుడు అగ్నిగుండంలో వేయటానికి వెళ్ళినప్పుడు బలవంతులు చంపేశాడు. అగ్నిగుండంలో ఉన్నటువంటి ముగ్గురికి తోడుగా నాలుగో వ్యక్తి తిరుగుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. క్లియరా? అర్థమవుతుంది గదండీ. వారిని బయటికి తీసిన తర్వాత చూస్తే, వారి శరీరాల మీద ఉన్న ఎంట్రుకలు కూడా అగ్ని వాసన తగలలేదు అన్నాడండి. వెంట్రుకలు కూడా కౌరుకుపోలేదండి. వెంట్రుకల అగ్ని వాసన రాలేదండి. అంటే పొగసూరిన మాట వాసన అంటాం గదా! అలాంటి వాసన కూడా రాలేదు. అంటే వారికి ఎంత ప్రొడక్షన్ ఇచ్చాడో దేవుడు. అలాంటి ప్రొడక్షన్ వారికి ఇవ్వటానికి వారు ధనవంతులనా? వారు అధికారులనా? ఎవరని? కేవలము ఆయనను మాత్రమే స్తుతించేవారు. విగ్రహాలకు నమస్కారము చేయనటువంటి వారు. దేవుని ఆజ్ఞకు కట్టుబాటు కలిగి ప్రాణాలకు తెగించినటువంటి వారు. అలాగున మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని స్తుతించటానికి ప్రతి సమయంలో కూడాను ప్రాధాన్యత ఇచ్చేవారుగా మనం ఉన్నట్లయితే, దేవుడు మన జీవితాలను చాలా గొప్పగా దీవిస్తాడని, మన కుటుంబాలకు చాలా ప్రొడక్షన్ ఇస్తాడనే విషయాన్ని మనం ఇక వాక్యం నుండి నేర్చుకుంటూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, చివరిగా మన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే, మరలా హెబ్రీయులకు రాసిన పత్రికనే చదువుకుందాము. 13వ అధ్యాయము 14వ వచనము. నిలువరమైన పట్టణము మనకు ఇక్కడ లేదు, ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచు ఉన్నాము. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ద్వారా స్తుతియాగములు చెల్లించుదము అన్నాడండి. అంటే నిలువరమైన పట్టణంలో ప్రవేశించాలి అంటే స్తుతించటము తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. కొంతమంది జీవితాలను మనం చూస్తున్నప్పుడు నాకు చదువు లేదు కదా, చదవటం రాదు కదా అని అలా ఆలోచిస్తూ పాటలు పాడటం నేర్చుకోరు, ప్రార్థన చేయటం నేర్చుకోరు. అలాగున విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ కానుకలు బాగానే ఇస్తూ ఉంటారు, కార్యక్రమాల్లో బాగానే పాల్గొంటూ ఉంటారు. ప్రియులారా, మనం గ్రహించవలసింది ఏంటంటే, నేర్చుకునేటువంటి ఆసక్తి మనలో ఉంటే దేవుడు ఏదైనా నేర్పుతాడు. మనం క్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులను చూసినట్లయితే, వారు చదువుకున్నటువంటి సామాన్య ప్రజలు. యేసుక్రీస్తు వారికి చదువు లేదు, ఆయన వెంబడించిన శిష్యులకి కూడా చదువు లేదు. మరి వారు పాటలు పాడలేదా? యేసుక్రీస్తు వారు చివరి రాత్రి శిష్యులతో కలిసి కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అంటే ఆయన ఒక్కడే పాడాడా? ఆయనతో పాటు శిష్యులు కూడా పాడారా అంటే, అందరూ పాడినట్లుగానే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చదువే ప్రాధాన్యత కాదు. మనం పాటలు పాడడానికి చదువుతో సం సంబంధం లేదు. మనం చూస్తూ ఉంటాము కొన్ని చోట్ల అడుక్కున్నటువంటి గుడ్డివారిని చూస్తే వారి చూపు లేదండి, కానీ పాటలు చాలా మధురంగా పాడుతూ ఉంటారు. ఎలా పాడుతున్నారు? వినే కదా పాడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పాటలు పాడే విషయంలో మనసు నిలబెట్టి పాడటం నేర్చుకోవాలి. పాడటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఇర్మీయా గ్రంథకర్త మాట్లాడుతూ, జ్ఞానము కలిగినటువంటి స్త్రీలను పిలిపించుడి, రోదనము చేసేటువంటి స్త్రీలను పిలిపించుడి, తెలివి కలిగినటువంటి స్త్రీలను వారితో జోడు చేయుడి.
తెలివి కలిగినటువంటి వారిని జ్ఞానం కలిగినటువంటి వారితో జోడిచ్చేసి, జ్ఞానం కలిగినటువంటి స్త్రీల ద్వారా రోదన విద్య నేర్పించుడి అంటాడు. అంటే ప్రార్థన మనం నేర్చుకోవాలి. ఎలా చేస్తున్నారు? ఒక సందర్భాన్ని బట్టి ఎలా ప్రారంభించారు? ఎలా అడుగుతున్నారు? ఎలా ముగిస్తున్నారు? నేర్చుకోవాలి. ఈ ప్రార్థన చేసే విధానంలో కూడాను సహజంగా వందన వచనాలు ఉపయోగిస్తూ ఉంటాం. ప్రియులారా, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. వందన వచనములు అనేటువంటివి అది సహోదరులకు చెప్పుకునేటువంటి మాటలు, పదాలు. విశ్వాస జీవితంలో వందనములు అనేటువంటి పదాలు ఒకరి ఎడల ఒకరు తెలియజేసుకునేటువంటి పదాలే కానీ అవి దేవునికి తెలియజేసే పదమైతే కాదు. యేసుక్రీస్తు వారిని మనిషి కుమారుడిగా భావించినప్పుడు వందనము చేశారు, దాన్ని తప్పుగా భావించలేదు. యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించే ముందు దేవుని కుమారుడుగాను యూదుల రాజుగాను భావించారు. అప్పుడు వందనము చేశారు. అది అపహాస్యం చేసిన వాటిలో చేర్చబడింది. అంటే ఒక మనిషి స్థాయిని తగ్గించి మాట్లాడటము అపహాస్యము, దూషణ అంటారండి. కాబట్టి యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడుగా చూసినప్పుడు వందనాలు చెప్పితే దాన్ని తప్పుగా భావించలేదు, కానీ దేవుని కుమారుడుగా భావించి వందనాలు చెప్పితే అది అపహాస్యము చేయటము అన్నాడు. మార్కు సువార్తలో, మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. ఒకసారి మనం చూస్తున్నప్పుడు 15వ అధ్యాయము 18వ వచనం. యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన యూదుల రాజుగా గుర్తించారు, వందనాలు చేశారు. అది అపహాస్యము చేసిన పదాల్లో చేర్చబడింది. అలాగే మార్కు సువార్త 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. 9వ అధ్యాయము 15వ వచనంలో, వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూసి మిగుల విభ్రాంతి నొంది ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఇక్కడ వందనాలు చేశారు, అక్కడ కూడా వందనాలు చేశారు. కానీ అక్కడ చేసిన పదాన్ని అపహాస్యము చేసిన వాటిలో ఒకటిగా ఎన్నిక చేయబడింది. కాబట్టి పిల్లరా, మనం పౌలు గారు రాసిన పత్రికలు మనం చూస్తున్నప్పుడు పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయుడి అని మాట్లాడుతూ ఉంటాడు. నాతోటి ఉన్న వారందరూ కూడా మీకు వందనాలు చెప్పుచున్నారు అంటారు. యేసుక్రీస్తు వారు కూడా మీరు మిమ్మల్ని ప్రేమించే వారికి మాత్రమే వందనములు చేసిన యెడల అందులో ప్రత్యేకత ఏముంది అని మాట్లాడతాడు. అంటే వందన వచనాలు అనేటువంటివి అందరికీ చెప్పుకోవచ్చు, కానీ ఆ దేవునికి సంబోధించే పదాలు మాత్రం కాదు. ఒకవేళ దేవునికి కూడా వందనాలు చెప్పినట్లయితే దేవుని అపహసించిన వారమై ఉంటాము అనే విషయాన్ని మనం గ్రహించి, ఇలాగున ప్రార్థన మనం చేసేవారిగా ఉండాలి, ఇతరులకు నేర్పేవారిగా కూడా ఉండాలి. ఇలాగా దేవుని స్తుతించే క్రమంలో ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి, దేవుని యొక్క కార్యాలు కూడా ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకోవటం ఉంటుంది. కాబట్టి పిల్లారా, దేవుని స్తుతించడం అనేటిది మంచిది. అది ఏ సందర్భంలోనైనా సరే, మన పరిస్థితులు మారినా దేవుని స్తుతించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలా ఉండేటువంటి వారు మాత్రమే ప్రత్యేకించబడిన వారికి ఉంటారు. అలా ఉండేవారికి మాత్రమే నిలువరమైన పట్టణంలో స్థలం ఉంటుంది. అలా ఉండేవారు మాత్రమే దేవుని చేత ప్రత్యేకించబడిన వారుగా సమాజానికి మాదిరికరమైన వారుగా ఉంటారు. అలాగున మనం అందరూ కూడా నడుచుకోవడానికి ప్రయాసపడదాము. అలాంటి జీవన విధానాన్ని మనం ముందు కొనసాగిస్తూ మన ఎదుట ఉన్నటువంటి సమాజానికి, మన వెనక వచ్చేటువంటి తరానికి కూడాను ఆ క్రమ జీవితాన్ని నేర్పించి మనము దేవుని చేత నీతిమంతులముగాను దేవుడు ఉండే స్థలములో నివసించడానికి
అర్హత సంపాదించుకున్న వారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నన్ను కూడా హెచ్చరిక చేసుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి ప్రియులు రవి గారికి, ఈ యొక్క సమయంలో నాతో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనము తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాము. అందరికీ వందనాలండి.